జనరల్గా నెట్, ల్యాప్టాప్ లేదా ఫోన్ ఉంటే మీ ఏజ్ వాళ్ళందరూ కూడా ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో 90% వేస్ట్ చేసే మనుషులే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరేం చెప్తారు? అంటే వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, వాళ్ళ ఎయిమ్ ఒకటి ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏదో ఏం పెట్టుకున్నారు, దానికి అచీవ్ చేయాలంటే వాళ్ళు ఒక ఫోకస్తో వెళ్ళాలి ముందుకి. ఇప్పుడు సివిల్ సర్వీస్ అనుకోండి, సో వీ క్యాన్ బీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఎక్సెట్రా. ఎందుకంటే అవి ఖరాబ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, మనల్ని ఫోకస్ నుంచి డైవర్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా. సో వీఆర్ కీపింగ్ దెమ్ అవే. మేము అట్లీస్ట్ సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఒక 1 year 1.5 years స్పాన్లో. కానీ ఇంకొక ఉంటాడు, అతను ఏం డిఫరెంట్గా ఉంటుంది. ఇంత ఫోకస్ అవసరం లేదు తనకి. హీ కెన్ బీ ఆన్ సోషల్ మీడియా ఆల్సో, హీ కెన్ చాట్ విత్ ఫ్రెండ్స్ ఎక్సెట్రా. అది చేస్తూ కూడా తన గోల్ని అచీవ్ చేయొచ్చు, ఎందుకంటే తన గోల్ చాలా చిన్నది. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క గోల్ ఉంటుంది. వాళ్ళ గోల్కి అనుగుణంగా మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఉండాలో మీరే డిసైడ్ చేయాలి. ఇప్పుడు నా గోల్ సివిల్ సర్వీసెస్, సో ఐ కాంట్ బి యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఎవ్రీ టైమ్. చాట్లు కానీ ఇవన్నీ నాకు నచ్చవు. సో ఐ కెప్ దెమ్ అవే. నేను దీనికే ఫోకస్ చేశాను. ఇంకొక పర్సన్కి ఇంకో గోల్ ఉంటుంది, చిన్నది అవ్వచ్చు. అతను ఆ గోల్ని అచీవ్ చేస్తూ కూడా వీటితో మేనేజ్ చేయగలిగితే మేనేజ్ చేయొచ్చు, పర్లేదు. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ మీ గోల్ ఏంటి, దానికి కావాల్సిన వర్క్ ఏంటి, అది మీరు ప్రాపర్గా మీకు ఒక క్లారిటీ అనేది ఉంటే యూ కెన్ గో అహెడ్. మీరు యూజ్ చేస్తా చేయొచ్చు, యూజ్ చేయకుండా చేయొచ్చు. ఐ నో మెనీ పీపుల్ హూ ఆర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా బట్ వెరీ ఇంటెలిజెంట్. సో అది వాళ్ళ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు, వాళ్ళ బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఇవన్నీ ఇవన్నీ మేనేజ్ చేస్తా కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ గోల్ వైపు వెళ్ళగలుగుతున్నారంటే దే ఆర్ వెరీ గ్రేట్. సో అంటే ఎంతోమంది చెప్పింది ఏంటి అని అంటే, కొత్తగా సివిల్ సర్వీసెస్లోకి వచ్చేవాళ్ళు ప్రీవియస్ అంతకుముందు సీనియర్స్ ఐఏఎస్ అయితే మిగిలిన ఐఏఎస్ల గురించి తెలుసుకోవడం, లేదంటే ఐపీఎస్ అయితే ప్రీవియస్ ఎవరెవరు ఐపీఎస్లు అయి ఉన్నారు, వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా ఉంది వాళ్ళ లైఫ్ ప్యాటర్న్, ఎలా ఉంటుంది ఏమన్నా తెలుసుకున్నారా? యాక్చువల్లీ నాకు కొంతమంది ఇన్స్పైర్ చేశానండి ఆఫీసర్స్. మా ఫాదర్ వాళ్ళ కింద పనిచేశాడు కొంతమంది కింద. ఉమేష్ చంద్ర సార్ అని ఉండేవాళ్ళు, ఎస్ఆర్ నగర్లో చంపేశారు, నక్సల్స్ చంపేశారు. ఆ సార్ అవ్వచ్చు, స్టీఫెన్ రవీంద్ర సార్ అవ్వచ్చు, ఇప్పుడు ఐపీఎస్. ఆ సార్ కింద కూడా మా ఫాదర్ పనిచేశారు. అండ్ అనదర్ పర్సన్ కాల్డ్ కేఎస్ వ్యాస్, మన గ్రేహౌండ్స్ రావడానికి రీజన్ అతను కూడా చంపేశారు. సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్ నేను స్టడీ చేసేవాడిని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే దే గేవ్ మోర్ లీవే టు ద కానిస్టేబుల్స్. నేను ఇప్పుడు చెప్పిందే వాళ్ళు చెప్పిందే నేను అప్లై చేయబోతున్నాను నెక్స్ట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేసేవారు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే బెటర్ పోలీసింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బి ఫ్రెండ్లీ విత్ పబ్లిక్. ఒక బయట వెళ్ళి ఒక యావరేజ్ పర్సన్ పోలీస్ మీద ఒపీనియన్ అడిగితే చాలా చండాలంగా ఉంటుంది. దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. రిమూవ్ చేయడానికి ట్రై చేయాలంటే ఏం చేయాలంటే పబ్లిక్తో పోలీస్ చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. యూనో మనం మోస్ట్లీ ఎప్పుడైనా చూస్తే పోలీస్ చాలా వరకు అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఆ కైండ్ ఆఫ్ మెంటల్ ఆ స్టేట్లో ఉంటారు. సో పోలీస్ కూడా ఏం చేయాలంటే వాళ్ళు ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ అంతా యూజ్ చేయకుండా పబ్లిక్తో ఫ్రెండ్లీగా మూవ్ అయినప్పుడు పబ్లిక్ కూడా పోలీస్తో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఒకరు ఉన్నారనుకోండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని వస్తున్నారు అనుకోండి, అతను ఒక్కడు రాడు, ఇంకొకరిని తోడు తెచ్చుకుంటాడు. పోలీస్ స్టేషన్కి తోడు ఎందుకు నాకు అర్థం కాదు. క్రిమినల్స్ కదా భయపడాలి, వీళ్ళు కంప్లైంట్ లాంచ్ చేయడానికి వస్తున్నారు, అయినా తోడు తెచ్చుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఒకరు సింగిల్గా ఒక అమ్మాయి సింగిల్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగలుగుతుందో అప్పుడు పోలీస్ సిస్టమ్ బాగుపడినట్టు అని నా ఫీలింగ్. అది రావడానికి నేను మాక్సిమం ట్రై చేయాలి, ఏదవుతుందో అదే అవుతుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడానికి భయపడతారు చాలా మంది. అండ్ పోలీసులు కూడా మీరు ఇప్పుడు చూస్తే 1 lakh పీపుల్తో కంపేర్ చేస్తే వీ హ్యావ్ వెరీ లెస్ స్ట్రెంత్. యూఎన్ మ్యాండేటెడ్ స్ట్రెంత్తో కంపేర్ చేస్తే వీ హ్యావ్ వెరీ లెస్, 120 సంథింగ్ ఏదో ఉంటుంది. అండ్ యూఎన్ మ్యాండేటెడ్ 220 అంత ఉంటుంది. సో వీ హ్యావ్ వెరీ లెస్ పోలీస్ ఫోర్స్ అండ్ ఆల్ ద కానిస్టేబుల్స్ ఎక్సెట్రా ఆర్ ఫీలింగ్ వెరీ స్ట్రెస్. ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్ని చూస్తే హీ వర్క్స్ కంటిన్యూస్లీ, అతనికి ఒక లీవ్ అనేది ఎప్పుడు ఉండదు. ఇప్పుడు చాలా మంది మీరు చూడండి, ఇప్పుడు పండుగలకు దేనికి కానీ మనం అందరం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం, కానీ పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళు డ్యూటీ చేస్తారు. సో వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు. వాళ్ళ డిపార్ట్మెంట్కి అంకితం చేస్తారు లైఫ్ని, వాళ్ళు పని చేస్తూ పోతున్నారు. సో వాళ్ళకు ఇన్సెంటివ్ అనేది పాస్ అవ్వట్లేదు. మా ఫాదర్ 26 years చేస్తున్నారు, నో ప్రమోషన్ లేకుండా 26 సంవత్సరాలు ఎక్కడ పని చేస్తారండి, ఎవరు పని చేస్తారు? ఏ కార్పొరేట్ ఆఫీస్లో తీసుకున్నా అట్లీస్ట్ ప్రమోషన్ ఉంటుంది, ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చూసినా అట్లీస్ట్ ప్రమోషన్ ఉంటుంది. కానీ పోలీసులకు ఎందుకు ఉండట్లేదు? ఆ మాన్యువల్లో ఏదో రాస్తారు 8 hours డ్యూటీ అని, కానీ ఏ రాత్రి ఫోన్ చేసినా దేల్గు మళ్ళీ దే హ్యావ్ టు కమ్. కానిస్టేబుల్స్ కానీ ఇంకెవరు కానీ ఎస్ఐలు ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు రాత్రి ఫోన్ చేసి, సో దే హ్యావ్ టు గో. సో నాకు తెలిసి ఇవన్నీ చేంజ్ చేసినప్పుడే సిస్టమ్ అనేది ప్రాపర్గా ఎవాల్వ్ అవుతుంది, వాళ్ళు కూడా బెటర్గా పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. పోలీసులు కూడా చాలా స్ట్రెస్లో ఉంటారు. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, కంప్లైంట్ అనడానికి వచ్చారు, ఎవరు కంప్లైంట్ ఇస్తారు, ఏమనంటే మా ఇంట్లో డబ్బులు పోయినాయి అంటారు. అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే కంప్లైంట్ లాంచ్ చేయకుండా డబ్బులు బ్యాంక్లో పెట్టకుండా మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావా అని వానే తిడతారు మళ్ళీ. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు స్ట్రెస్లో పనిచేస్తున్నారు, వీళ్ళకి ప్రాపర్ సర్వీస్ రావట్లేదు ఈ స్ట్రెస్ వల్ల. వీటిని రిమూవ్ చేస్తే బెటర్. పబ్లిక్ పోలీస్ మధ్య కనెక్షనే ఉండదు చాలా వరకు. జస్ట్ పోలీస్ ఆర్ జస్ట్ బందోబస్తు ఏదో చేస్తున్నారు, ప్యాట్రోలింగ్ ఏదో చేస్తున్నారు, వెళ్ళిపోతారు. నేను కూడా అక్కడికే వస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పొలిటికల్ లీడర్స్ బందోబస్తు చేయడమే 50% పైగా వర్క్ సరిపోతుంది. ఇక ప్రజల సమస్యలు పట్టించుకునే టైం ఎక్కడుంది అని ప్రజలు అడుగుతున్నారు.
సో దీని మీద ఫోకస్ చేస్తారా కమింగ్ ఫ్యూచర్లో? యా డెఫినెట్గా అండి. ఇప్పుడు బందోబస్తు చేయాలి, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కాబట్టి. దే ఆర్ పీపుల్ రిప్రజెంటేటివ్స్, దే హ్యావ్ టు బి కెప్ట్ సేఫ్ అండ్ సెక్యూర్. పొలిటికల్ లీడర్స్ కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీస్దే, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, నేను ఒప్పుకుంటా. కానీ అదొకటే వాళ్ళ జాబ్ కాదు కదా, పీపుల్ కూడా పట్టించుకోవాలి కదా. రిప్రజెంటేటివ్స్నే కాదు, రిప్రజెంటేటివ్స్నే కాకుండా పీపుల్ కూడా పట్టించుకోవాలి కదా. సో నాకు తెలిసి ఏమవుతుంది, ఏం చేయాలంటే రిక్రూట్మెంట్ అనేది పెంచాలండి. కానిస్టేబుల్లో కానీ ఎస్ఐస్లో కానీ ఇంకా రిక్రూట్మెంట్ పెంచినప్పుడు ఏమవుతుందంటే వర్క్ అనేది డివాల్వ్ అవుతుంది. ఎవరి వర్క్ వాళ్ళు డివైడ్ చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు క్లీన్గా ప్రాపర్గా. రిక్రూట్మెంట్ చాలా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక పర్సనే 10 పనులు చేసినట్టు అవుతుంది. అతనికి స్ట్రెస్ ఉంటుంది, అతను ప్రాపర్గా క్వాలిటీ వర్క్ రాదు. సో రిక్రూట్మెంట్ పెంచితే బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా వేరే చాలా ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ప్రజల తరఫున నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు కూడా కాబోయే సివిల్ సర్వెంట్ కాబట్టి ఒక మేజర్ రోల్ మీరు కూడా ప్లే చేస్తారు కాబట్టి. జ్యుడిషియరీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, న్యాయ వ్యవస్థలో చాలా భయంకరమైనటువంటి కరప్షన్ ఉంది. ప్రజలకు అందుకే నమ్మలేకపోతున్నారు. సో చాలామంది సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్స్ అనేది ఏంటి అని అంటే, కొత్త రక్తం వస్తుంది, వాళ్ళ వైపు నుంచి అన్నా కొంత మార్పు వస్తుందేమో అని ఒక చిన్న ఆశమ్మ. రాజకీయ నాయకుల ప్రెజర్స్ వాళ్ళ మీద ఉండకుండా ఉండాలని, ఒకవేళ ఉన్నా వీళ్ళు సిన్సియర్గా పనిచేయాలని మేము ఒకటి ఆశిస్తున్నాము అని చెప్పని. సో దీని మీద మీరేమంటారు? ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయండి మీరు అడిగిన క్వశ్చన్లోనే. ఒకటి కరప్షన్ ఇన్ పోలీస్, కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ. అండ్ ఐ విల్ స్పీక్ అబౌట్ పోలీస్ బికాస్ నాకు అదంటే ఇంట్రెస్ట్ కాబట్టి. జ్యుడిషియరీ కూడా మాట్లాడగలను, కానీ లెట్స్ స్పీక్ అబౌట్ పోలీస్, కరప్షన్ ఇన్ పోలీస్. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. 2 క్వశ్చన్స్, దే ఆర్ 2 సెపరేట్ థింగ్స్. అండ్ ఫస్ట్ ఫోకసింగ్ ఆన్ కరప్షన్ ఇన్ పోలీస్ ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి మీరు ఎక్కడైనా చూడండి, కరప్షన్ అనేది ఎక్కడైనా ఉంటుంది, అది ప్రాపర్గా ఎక్కడైనా ఉంటుందని నా ఫీలింగ్. అది పోలీస్లోనే కాదు, ఇంకెక్కడైనా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అనేది బయట తిరగడు, మీకు కనిపించడు. అతను ఏం చేసినా లోపల చేసుకుంటాడు ఒక క్లోజ్ డోర్స్లో. కానీ పోలీస్ అనేవాడు ఏమవుతుందంటే ట్రాఫిక్ సిగ్నల్లో నిలబడుతున్నాడు. అందుకంటే మీడియా గేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అతను చేసినప్పుడు బయటికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, వేరే వాళ్ళు చేసిన దానికంటే కూడా. పోలీస్ కంటే 100 times ఎక్కువ లోపల అవుతాయని నా ఫీలింగ్, పోలీస్ చేసిన కరప్షన్ కంటే. కరప్షన్ అనేది ఎక్కడైనా ఉంటుంది, ఏ డెవలప్ కంట్రీలోనే కరప్షన్ ఉంటుంది. కానీ స్మాల్ స్కేల్ లార్జ్ స్కేల్ డిగ్రీ వ్యారీ అవ్వచ్చు, కానీ ఎక్కడైనా ఉంటుందని నా ఫీలింగ్. మనిషి ఆశ చావనంత వరకు కరప్షన్ అనేది ఉంటుంది. కానీ పోలీస్లో ఎందుకు బయటకు వస్తుందంటే, పోలీస్ ఆర్ మోర్ ఇన్ టు ద పీపుల్. బయటికి వెళ్తే కానిస్టేబుల్ కనిపిస్తాడు, కానీ ఏదో వాటర్ సర్వీస్లో రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ కనిపించాడు మీకు. అతను లోపల ఉంటాడు, అతను ఏది చేసేది లోపల చేస్తాడు. కానీ వీళ్ళు బయట చేస్తున్నారు కాబట్టి లైమ్ లైట్లోకి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను పోలీస్లో కరప్షన్ నేను సపోర్ట్ చేయట్లేదు, వీ హ్యావ్ టు కండెమ్ ఇట్. ఇట్ ఈస్ ఎవ్రీవేర్. కానీ పోలీస్లో బయటికి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కరప్షన్లో నాకు తెలిసి వీ హ్యావ్ టు కర్బ్ ఇట్. బికాస్ మన ఇండియాలో అవ్వచ్చు, ఇంకా ఎక్కడైనా అవ్వచ్చు, అంటే ఇండియా ఇంత పూర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ అవ్వచ్చు, ఇంత పూర్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ ఉంది ఇండియా. అండ్ ఈ కైండ్ ఆఫ్ కంట్రీలో కరప్షన్ చేస్తే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది పూర్ పీపుల్ మీద, ఎందుకంటే అది వాళ్ళ డబ్బులే. కరప్షన్ చేస్తే రేపు పోయేది వాళ్ళకి. సో మనం వీ హ్యావ్ టు కర్బ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ విత్ ద కైండ్ ఆఫ్ బెటర్ పాలసీ వీ కెన్ డూ దట్. టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఒకనొక టైంలో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు కరప్షన్ అయితే చాలా తగ్గిందండి నాకు తెలిస్తే చాలా ఫీల్డ్స్లో. ఇప్పుడు ఒక 20 years ముందు టెలిఫోన్ కనెక్షన్ లైక్ కరప్షన్ చాలా ఎక్కువ ఉండేది. మీరు టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారా కరప్షన్? ఎవరు అడగట్లేదు. అండ్ వీ హ్యావ్ ఆల్ సెల్ ఫోన్స్ నౌ. సో కరప్షన్ అనేది చాలా ఫీల్డ్స్లో తగ్గిందని నా ఫీలింగ్. ఎందుకంటే టెక్నాలజీ ఎప్పుడైతే వస్తుందో కరప్షన్ అనేది చాలా తగ్గింది. ఎందుకంటే మిడిల్ మ్యాన్ అనేది తక్కువ అవుతారు, ఎండ్ యూజర్ అనేది ప్రొవైడర్ అనే వరకు డైరెక్ట్గా కాంటాక్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏదో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ ఆన్లైన్లో కోసం అప్లై చేయొచ్చు. ఎంత ఫీజో వాళ్ళు చెప్తారు, అక్కడ ఆన్లైన్లో కట్టేస్తారు. సో కరప్షన్ తగ్గినట్టే కదా. సో టెక్నాలజీ అనేది వచ్చినప్పుడు కరప్షన్ అనేది బెటర్గా తగ్గుతుందని నా ఫీలింగ్. ఇంకోటి సెకండ్ ఏంటంటే, పోలీస్ అనేవాళ్ళు చాలా స్ట్రెస్లో పనిచేస్తారని చెప్పారు. సో ఆ స్ట్రెస్లో పనిచేసినప్పుడు కరప్షన్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్ లేదు కాబట్టి. ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలా. సో కరప్షన్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ తగ్గాలంటే వాళ్ళకు కూడా బెటర్ ఇన్సెంటివ్ అనేది ప్రొవైడ్ చేయాలి. డిపార్ట్మెంట్ మీకు ఇన్ని ఇస్తుంది, మీరు చేయాల్సిన అవసరం లేదని వాళ్ళకి బెటర్గా చెప్తే వాళ్ళు చేయరని నా ఫీలింగ్. మాటలతో అయిపోతుందండి, కానీ చాలామంది చెప్పరు. ట్రూ. యా, నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఫిజికల్గా 23లో ఉన్నారు, కానీ మెంటలీ యు ఆర్ వెల్ మెచ్యూర్డ్. వెరీ థ్యాంక్స్. రియలీ థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ అబౌట్ ఇట్. అంటే మీలాంటి వాళ్ళు సొసైటీకి ఎక్కువ ఉపయోగపడతారని గట్టి నమ్మకం.